భిక్షమయ్య గారు నమస్కారం. నమస్కారం, స్వాగతం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎక్కడన్నా మీ పేరు, మీతో పాటు మీ సహచరుల పేర్లు. చాలా సంతోషం. నేను సింగరేణి ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి నాకు దాని పేర్లు తెలుసు. నాకు ఒక విషయం అర్థం కాలేదు. 12 నియోజకవర్గాలు, ప్రధానంగా సింగరేణి కోల్ బెల్ట్లో నియోజకవర్గాలు. 12లో ఒకటేమో కేవలం ఒక్క ఊరు మాత్రమే ఉందంటున్నారు, ఆసిఫాబాద్. అది తప్ప మిగతా 11 నియోజకవర్గాలు అసలు ఎక్కడ అది అంటే దరిదాపులో కూడా వాళ్ళు కనిపించలేదు. అంటే భారీ మెజార్టీతో ప్రత్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి చూస్తాం. ఇంత వ్యతిరేకత సింగరేణి కార్మికుల్లో ఎందుకు వచ్చింది? ఒక్క రోజుతో వచ్చింది అయితే కాదు. ఇది ఇంత కూడగట్టుకున్న వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు బ్లాస్ట్ అయింది అనేది ప్రధానమైన సమస్య, ప్రధానమైన అంశం. మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, సింగరేణి చరిత్రనే మనం చూస్తే, అంటే బొగ్గుబాయిలు పుట్టినప్పటి నుంచి మనం చూస్తే, ఆ బొగ్గుబాయిల్లో అగ్గిరాజేసినటువంటి చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొనసాగినటువంటి చరిత్ర అమరుడు శేషగిరిది. అలాగే సింగరేణిలో మొట్టమొదటి యూనియన్ స్థాపించినటువంటి రామనాథం గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అప్పటి నుండి ఇప్పటిదాకా మనం కనుక చూస్తే సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా అణచివేతను కానీ, అబద్ధాలని కానీ, మోసాన్ని కానీ సహించరు. సింగరేణి కార్మిక వర్గం తాము కష్టం చేసి, రక్త మాంసాలు ఒడిచి, తమ ప్రాణాలను అర్పించి ఈ రాష్ట్రానికి, దేశానికి వెలుగులు అందిస్తున్నటువంటి కార్మికులు. అలాంటి కార్మికుల జీవితాలతో, అలాంటి కార్మికుల కుటుంబాల జీవితాలతో, అలాంటి ప్రాంతాలతో చెలగాటమాడటానికి ప్రయత్నం చేశారు కేసీఆర్ ప్రభుత్వం. నిజానికి ప్రభుత్వ బ్యాంకుకి అమ్ముడిపోయినటువంటి చంద్రబాబు నాయుడినే ఎదిరించిపోయినటువంటి సింగరేణి కార్మిక వర్గం ఆ తర్వాత పాలకులకు కానీ, ఇప్పుడు కేసీఆర్కి కానీ ఇలాంటి నిర్ణయం చెప్పటం, ఇలాంటి బుద్ధి చెప్పటం చాలా సహజం.